లోకేష్ గారి టికెట్ అయినా అచ్చెన్నాయుడు గారి టికెట్ అయినా కూడా ప్రకటించేది చంద్రబాబు నాయుడు గారే. అట్లాంటిది నువ్వు చెప్పినట్టు పోర్లిట్ బ్యూరో సమక్షంలో వీరశివారెడ్డి చెప్పినాడు. వీరశివారెడ్డి పొద్దుటూరుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని ప్రకటిస్తా అంటే కమలాపురానికి ఆయనే నేను క్యాండిడేట్ నేను ప్రకటించుకోవచ్చు కదా, ఏమి లేట్ ఎందుకు వల్ల? అంతే కదా. నువ్వు ఎవరో ప్రవీణ్ కుమార్ రెడ్డికి పొద్దున అంటున్నావు, నువ్వే కమలాపురానికి నేనే క్యాండిడేట్ నేను ప్రకటించుకుంటే పోలే, ఆడికి పని అయిపోతుంది కదా. అదే చెప్తాను, నువ్వు అడిగిన దానికి చెప్తానా. రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పకుండా, జిల్లా అధ్యక్షుడికి చెప్పకుండా వీరశివాడు కొని చెప్తారా? పార్టీ అధిష్టాన వర్గం చర్య తీసుకుంటారు. ఇది వీరశివారెడ్డి లాంటి వాళ్ళు కొత్తగా పార్టీలోకి వస్తే పార్టీకి ఉపయోగపడాలా. ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చి పార్టీకి నష్టం తెచ్చే పనులు చేయకూడదు ఎవరు కూడా. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది మేమేం కావాలా? 3 సంవత్సరాల నుంచి కష్టపడినాడంటే మేము ఏం కావాలా? 37 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మేము చెప్పేది అదే కదా. ఇప్పుడు ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళు చెప్పినారు కదా, అవన్నీ జరిగినాయనే కదా ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతా ఉండేది. నేను చెప్తాను కదా, ఎవరి టికెట్ అయినా కూడా అచ్చెన్నాయుడు గారు కానీ లోకేష్ గారి టికెట్ కూడా చంద్రబాబు నాయుడు గారే ప్రకటిస్తారు. మిగతా వాళ్ళకి ఎవరికి అధికారం లేదు. ఒకవేళ అధిష్టాన వర్గం నిర్ణయించి జిల్లా పార్టీగా మాకు సమాచారం ఇస్తే మేము చెప్తాం తప్ప రాష్ట్ర పార్టీ నిర్ణయం లేనిది, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం లేనిది ఏమీ చెప్పము. గుర్తుపెట్టుకోవాలా, 37 ఏళ్ళ మంచి 40 ఏళ్ళ మంచి పార్టీ పుట్టినప్పటి నుంచి కళ్ళ తిప్పలు పడినటువంటి వాళ్ళు, నాయకులు, టికెట్ అడిగే వాళ్ళు, కార్యకర్తలు, ఓటర్లు, అభిమానులు ఎంతోమంది ఉండగా ఇటువంటి స్టేట్మెంట్ రావడం దురదృష్టకరమైన విషయం. కమలాపురం మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు వీరశివారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి చేరటము అందరికీ సంతోషము. అయితే నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్లో కష్టకాలంలో, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి పనిచేసినారు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చినారు, ఆయన గెలుపు కోసం నేను కృషి చేస్తానని చెప్పటము తెలుగుదేశం పార్టీలో ఉండే సీనియర్ నాయకులకు, వడదాడి గారు అయితేనేమి, లిగాడి గారు అయితేనేమి, ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి, నేను కూడా చాలా రోజుల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. నేను కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ముస్లిం మైనార్టీల కింద కేటాయించడానికి కూడా నేను కూడా అడగటం జరిగింది. ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసికట్టుగా చేసుకోవాలా, పొద్దుటూరు సీట్ను కైవసం చేసుకోవాలా, తెలుగుదేశం పార్టీని గెలిపేయాలనే ఆలోచనతో అందరం కూడా పని చేస్తూ ఉన్నాము. ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు లింగారెడ్డి గారిని తీసేసి, లింగారెడ్డి గారు ఎంతో కాలం 40 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో పార్టీ పుట్టి ఉండారు. ఆయన ఒకసారి ఎమ్మెల్యే 4 సార్లు పోటీ చేసినారు, 2 సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినారు. అందరికీ కష్టాలు వస్తాయి, కష్టకాలం అనేది పార్టీకి వస్తుంది, మనుషులకు వస్తాయి. వీరశివారెడ్డి గారికి మరి ఎవరు చెప్పినారో ఏమో, ప్రవీణ్ రెడ్డి గారికి టికెట్ కేటాయించినారు, నేను ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయోమయ పరిస్థితికి పోయే పరిస్థితులు ఈరోజు పొద్దుటూరులో నెలకొల్పడం జరిగింది. మేమేం చెప్తున్నామంటే, అధిష్టానము ఇంతమంది పెద్ద లీడర్లను, పాత లీడర్లను ఎవరికి చెప్పకుండా టికెట్ కేటాయించుకునేది ఏం జరగలేదు. మేము కూడా పార్టీలో విచారించినాం. పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే టికెట్ ఇస్తాము, కేటాయిస్తాము, మీరు అందరూ కలిసికట్టుగా పని చేయండి అని చెప్తా ఉన్నారు. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, ఈ మాదిరిగా ఎవరికంటే వాళ్ళు టికెట్ మాకే అని ఫ్లెక్సీలు వేసుకోవడము, పాంప్లెట్లు పంచుకోవడము, దీనివల్ల అయోమయ పరిస్థితి వస్తుంది. అంతర్గత విభేదాలు పార్టీలోనే ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.